నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్ శ్రావణ సంబరాలు. ఈ రోజు మన ఫ్యామిలీ స్టార్స్ మరి కాస్త ధూమ్ ధామ్ సంబరాలతో జరగబోతుంది. మరదళ్ళ అల్లర్లతో, కుటుంబ కోలాహాలతో, ఈ సుధీర్ ఆడించే ఆట పాటలతో యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఆన్ ద వే. ప్రతిదానికి ఒక లెక్క ఉంటది, కానీ ఇక్కడ జరిగే లెక్క లేనంత అల్లర్లతో ఈ శ్రావణ సంబరాలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వాయనం తీసుకుంటున్నది ఎవరు? నాక్షత్రి వరమాలక్ష్మి. ప్రతిసారి మా మరదల్ని పిలవడం, వాళ్ళేమో ఒకళ్ళు పాల ప్యాకెట్లు వేసేవాళ్ళ, ఒకళ్ళేమో పేపర్లు వేసేవాళ్ళ రావడం కాకుండా ఇవాళ వాళ్ళు వాళ్ళ కుటుంబ సమేతంగా రాబోతున్నారు. అంటే మా అత్తయ్య మామగారులతో రాబోతున్నారు. వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. వీళ్ళే ఒక రకంగా ఉన్నారు, వాళ్ళే రకంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ వల్లే ఎడిటర్స్ కి పాపం చాలా పని ఉంది, డే అండ్ నైట్. ఇంకా వాళ్ళు వచ్చారంటే మరి నెక్స్ట్ లాయర్ల దాకా చూసుకోవాలి ఎడిటర్లు. చాలా పెద్దగా ఇద్దేమో, చూద్దాం వాళ్ళు ఎలా ఉంటారు ఏంటని. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, నన్ను వాళ్ళు గుర్తుపడతారో నేను వాళ్ళు గుర్తుపడతానో, ఏం జరుగుతుంది ఏంటో మొత్తం నాకే కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ అయితే వాళ్ళు పిలుద్దాం. బ్రదర్స్, లెట్స్ వెల్కమ్ విత్ యువర్ ఫ్యామిలీస్. రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. మోయ్ గారు, చిరంజీవ చిరంజీవ, గాడ్ బ్లెస్ యు. వసే సుబ్బు, అబ్బాయి బంగారమే. అత్త మామలంటే ఎంత గౌరవం. మర్యాదకే మర్యాద చేసేటట్టున్నాడు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇలాంటి వాళ్ళు ఎవరికి దొరకడు. అంతేగా అంతేగా. నాన్న, అమ్మా, నాకు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు. అయినా బావని పెళ్లి చేసుకుంటే నేను పండంటి పిటని మీ చేతిలో పెడతాను. ఆహా, ఎందుకో నీకు తండ్రి పోలికలే అనుకుంటా. సేమ్ టు సేమ్ ఉన్నారు, సేమ్ టు సేమ్ ఉన్నారు, యాస్టిస్ జిరాక్స్ లాగా. ఎవరు? మా అమ్మ. బావా నీకు అత్తయ్య అవుతుంది. ఆవిడ సిగ్గుపడుతున్నారు. మామయ్య గారు, అత్తయ్య గారు, అదే ఫస్ట్ మీ దగ్గరికి వద్దాం అనుకున్నా, కానీ మిమ్మల్ని చూసి మీరంతా యంగ్ గా ఉండేసరికి నాకు నా వంశమే అంతే. నిన్న కూడా మా తాత సెకండ్ మ్యారేజ్ అయింది తెలుసా? ఎవరండి? అదే నాకు తెలియలేదు అప్పుడు ఎవరు. ప్రామిస్ అయిన వైఫ్, ప్రామిస్ అయిన వైఫ్. మరి ఇప్పుడు దాకా యంగ్ అది ఇది అన్నారు. చిన్నప్పుడు మ్యారేజ్ అయిందిలే. మొత్తానికి ఫ్యామిలీ చాలా బాగున్నారు. ఇప్పుడు మా వంశం నీ చేతుల్లోనే ఉంది బావా. ఎలాగైనా నువ్వే మా వంశాన్ని నిలబెట్టాలి. అది వంశం ఏంటి బావా? అది అసలు వంశం లాగా ఉంది. అది ఒక పెద్ద సూర్యవంశం, పెద్ద రాజ్ దర్బార్ ఫ్యామిలీ. మరి ఏదో డ్రామా. ఎక్స్క్యూజ్ మీ, అసలు నీకేం తెలిసే? పొద్దున్న లేస్తే పబ్బులో ఉంటుంది, నీకేం తెలుసు వ్రతాల గురించి, పూజల గురించి? పొద్దునుండవు కదే, పబ్బులో పొద్దునుండవు కదే. నీకు అసలు ఏం తెలీదు. బావ మా వైపే ఉంటాడు. మీ వైపు ఉంటాడు కానీ మమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు. అయ్యో, ఇలా పబ్బులకి వెళ్ళిన వాళ్ళు తీసుకొస్తే ఇలాగే ఉంటది. బావ పబ్బుకి వెళ్తే తెల్లారే వరకు ఉంటాడు, తెల్లారే వరకు ఉంటాడు. బావ పబ్బులో కాదు, ఇంట్లోనే. బావ తెల్లారులు ఉంటాడంట, అంతేనా? ఇగో మీరు ఎలాంటి చెప్తా, నేను చాలా మందితో మాట్లాడాలి. జనరల్లీ శ్రావణ శుక్రవారం రోజు మంచి మొగుడు రావాలని ఆడపిల్లలు పూజ చేస్తారు కదా. ఓకే, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు పూజ చేయాలనిపిస్తుంది. మంచి మీలాంటి అందమైన. మరి మీలాంటి మొగుడు రావాలంటే నేను ఎన్ని పూజలు చేయాలో? ఆయన రోజు పూజలు చేస్తూనే ఉంటాడు ఎవరితో ఒకరితో. రీతు బ్యాడ్ అయిపోయావురా, బ్యాడ్ అయిపోయావురా. ఓహో, మీ ఓన్ స్క్రిప్ట్ రాసుకున్నారు అందరూ. ఏం పర్లేదు, మీకు నాలాంటి మంచి మొగుడు రావాలని కోరుకోండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాడు. మీలాంటి మొగుడే కావాలి అంటే మీరే కావాలి. కొంచెం మా ఫ్యామిలీలో మాకే కాంపిటీషన్ ఉందన్నమాట.
సరే ఒక పని చేద్దాం, మనం ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడుకొని అప్పుడు మనం ఓకే అయిపోయిందా పులిహార కలపడము? ఏమైంది, ఎందుకు అంత? చూడు, చేసుకుంటే నువ్వు మా అక్కనన్నా చేసుకోవాలి, లేకపోతే నన్నన్నా చేసుకోవాలి. మా కాకినాడలను వదిలేసి నువ్వు గొట్టంగాళ్ళందరినీ చూస్తావేంటి? గొట్టంగాల మరి కాదా బావా? బావా, ఈ పూజ కోసం ఇదంతా డెకరేషన్ చేయడానికి, పూజ అంతా ప్రిపేర్ చేయడానికి రాత్రంతా కోటి మార్కెట్ లోంచి పుస్తకం కొనుక్కొచ్చి మరి చదివాను తెలుసా? ఏ పుస్తకం కొన్నావు? 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని. ఫస్ట్ నువ్వు పూజ ఎలా చేయాలో తెలుసుకో, దాని తర్వాత ప్రేమించడం ఎలాగో నేను నేర్పిస్తాను, సరేనా? సరే. ఓకే. నెక్స్ట్ మీరు? నేను చిన్న మరదల్ని. మీరు చిన్న మరదలా? మీరు చిన్న మరదలు అంటే నేను చిన్న బావని. యాక్చువల్లీ తెలుసా, మా అక్క కన్నా నేనే మంచిదాన్ని అది సంప్రదాయ. చూస్తేనే తెలుస్తుంది. యాక్చువల్లీ ఒక్క నిమిషం ఉండక్క, నువ్వు మాట్లాడుతున్నాను కదా. చెల్లే కదా మాట్లాడి. నేను పర్మనెంట్ ఎపిసోడ్, నువ్వు అప్పుడప్పుడు వచ్చేదానివి. ఫోన్లే, ఈ ఒక్క ఎపిసోడే కదా. నీ ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తావా? ఒక నెలనాడు మౌన వ్రతం చేయండి ఇద్దరు. యాక్చువల్లీ ఏంటి తెలుసా బావ, నేను మీలాంటి మంచి బావ రావాలని ప్రతి శ్రావణ మాసంలో పొద్దుననే లేసి తలస్నానం చేసి పూజ చేస్తా, ఓన్లీ నీ కోసమే. అలాంటి మంచి బావి ఎందుకు పిలిస్తే నేనే. ఏంటి సాక్షాత్తు లక్ష్మీదేవే సెట్టికి నడుచుకొని వచ్చినట్టుంది. అంటే ఈ మాత్రం రెడీ అవ్వకపోతే ఒప్పుకోరు కదా. ఎవరు? మా డైరెక్షన్ డిపార్ట్మెంటా? కాదు. మీ అక్క? కాదు. చుట్టాలా? కాదు. మరి ఎవరు? కొలాబరేషన్ వాళ్ళు. మేమే అనుకుంటే మాకంటే చండాలంగా చెప్తున్నారు. కొలాబరేషన్ లక్ష్మీదేవా? ఇంకోసారి నడుస్తారా? లేదు, ఇప్పుడు చేసింది సరిపోతుంది. సరిపోద్దా? నేను ఎందుకో ఫస్ట్ నుంచి చూస్తున్నా, కొంచెం మీరు ఏదో డల్ గా ఉన్నారు. నాకు మదర్ క్యారెక్టర్ అని చెప్పలేదండి. నాకే చెప్పలేదు ఫాదర్ క్యారెక్టర్. బాబు ఇక్కడ బాగా క్లారిటీతో ఉన్నా, వాళ్ళకి ఏ క్లారిటీ లేదు. వాళ్ళు చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు, అందుకే ఒక కన్ఫ్యూజింగ్ ఫ్యామిలీ కాదు, సెకండ్ హ్యాండ్ ఫ్యామిలీ. మీలాంటి అందమైన అమ్మాయిలు వెనక్కి కాదు ముందు ఉండాలి. ఈ భూమి ఎందుకు బరివెక్కిందో తెలుసా? చెప్పింది చూడు. ఇంత అందమైన భూమి కానీ భూమి మీద మోస్తున్నందుకు అలాగా ఉంటది అనమాట. సో ఈ పంచు కోసం రమ్మన్నారు, కానీ అది పేలదని నాకు తెలుసు. కానీ ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మనం వెళ్ళి. బాబు మమ్మల్ని సాటిస్ఫై చెయ్యి. ఇన్ని అమ్మాయిలు సాటిస్ఫై చేస్తున్నారు, మీరేనా సాటిస్ఫై చేస్తుంటారు? ఏ సుధీర్, నీ లాగ్ ఎక్కువైంది, వెళ్ళి కూర్చోమంటావా? లేదు, పేమెంట్ ఇస్తున్నప్పుడు లాగ్ చేసినా ఏం చేసినా నించోవాలి. ఫస్ట్ నువ్వు చేసావు, నువ్వు పవిత్ర. వాళ్ళు వెళ్ళిపోతారంట, కాళ్ళు నొప్పేస్తున్నాయి. మీది ఒక కన్ఫ్యూజన్ ఫ్యామిలీ, క్లారిటీ లేని ఫ్యామిలీ. మా దాంట్లో అన్ని ఉన్నాయి, మాకే కావాలి బావ. ఏ కాదు, మీ బావకి ఏంటి పింక్ లిప్స్టిక్ అంటింది? అది నాకు మాత్రమే తెలుసు. సరే, మీరు హ్యాపీగా గేమ్ ఆడండి. ఆడిన తర్వాత ఫైనల్ గా నాకు ఎవరు నచ్చారో నేను చెప్తాను. ఆడతాం, మేమే గెలుస్తాం కూడా. ఆ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్న పండగకి నేను వస్తాను. ఓకే, క్లియర్? సరే సో బావా. ఫస్ట్ హ్యాపీగా. ఏ ప్లీజ్, ఓడిపోయే వాళ్ళతో ఫస్ట్ మాట్లాడటం వేస్ట్, వెళ్ళి కూర్చుందామా? ముందు ఆవిడ కూర్చోబెట్టాను, ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. సో అందరూ వెళ్ళి కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.